హలో ఒక్కసారి చూడండి ఇక్కడ మనం డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ చేస్తున్నాం అండ్ స్టాటిక్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అవునా. ఎస్, అయితే ఇప్పుడు మీరు చూడండి డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ అవి ఎంతవరకు సరిపోతాయి? కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. మీరు కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేయడానికి టైం సరిపోతుంది అవునా. సో అందుకనే మనం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్ తీసుకొని వస్తాం, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి విచ్ యూ ఆఫెన్ మిస్ టు రీడ్, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. డౌన్ టు ఎర్త్ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్ అనేవి ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. సో మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరమ్మా. డైలీ బేసిస్ మీద మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ ఇంకే సోర్సెస్ చదవాలనేది కూడా మనం చెప్తాం. అండ్ ట్రిక్స్ కూడా, ఎటువంటి క్వశ్చన్స్ అయినా వస్తే వాటిని లాజికల్గా ఏ విధంగా కన్క్లూషన్ చేసుకోవాలో చూస్తాము. క్లియర్? మీరు 2021 పేపర్ చూసారు కదా, ఇప్పుడు 2022 ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చింది? చాలా టిపికల్గా వచ్చింది. దట్ రిక్వైర్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో అందుకనే ఒక్కసారి చూడండి, మనం అన్నీ కవర్ చేస్తూ టోటల్గా మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. క్లియర్? సో ఇక్కడ మనం ఫీజు చూడమ్మా, 10,000 ఇది కేవలం 5,000కి తీసుకొచ్చాం. అది కూడా ఆగస్ట్ 30 వరకు మాత్రమే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆఫర్ ఉంచడం జరిగిందమ్మా. 30th ఆగస్ట్ తర్వాత మనకి ఫీజు అనేది మళ్ళీ 10,000కి వెళ్తుంది. ఇనీషియల్గా ఇనాగరేషన్ ఆఫర్ తీసుకొచ్చాం అండ్ ఆ తర్వాత మళ్ళా ఇదే ఆఫర్ దీని మీద పెట్టడం అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే పెరుగుతుంది కాబట్టి చూడండి, బోత్ మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ అవుతుంది. అండ్ మీకు ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ బేస్లో కూడా కవర్ అయినట్టు యోజన, కురుక్షేత్ర కూడా మనం చేస్తాము. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అంటే మీరు మన కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అయినట్టే. క్లియర్? సో ఒకసారి చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చమ్మా. మనకి 5,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంత తక్కువలో మీకు ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ జాయిన్. చూస్తున్నారు కదా, డైలీ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం అండ్ మీరు పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ ఎంకరేజ్ దట్. ఎస్, అదే మీరు క్లాస్లో కూడా జాయిన్ అయ్యి కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు కూడా ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఇంకా బాగా ఉంటుందన్నమాట. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే కాబట్టి టైం దగ్గర పడుతుందమ్మా. వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా, కేవలం 60,000కి. అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్? సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్, ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553.
అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్, అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా, హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్? సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్? ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్? సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ రెఫర్ చేద్దామా. డేట్ 24/8/2022. క్లియర్? ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. నౌ స్టాటిక్ ఎంసీక్యూ క్వశ్చన్. కన్సిడర్ ది following statements to reduce ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి మెషర్స్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, డిక్రీజింగ్ మనీ సప్లై ఇన్ మార్కెట్. డిక్రీజింగ్ money supply in market. And second one, decreasing repo rates by RBI. Clear? Yes. అంటే నథింగ్ బట్ మానిటరీ పాలసీ కమిటీ అనమాట. సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1, B only 2, C both, and D none. Clear? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ విత్ దిస్ క్వశ్చన్, ఐ సిన్సియర్లీ అపాలజైజ్ దట్ సి ఇక్కడ నేను రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ అని ఇచ్చాను. ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లేషన్. సో రిడక్షన్కి ఇన్ ఇన్ఫ్లేషన్, డిక్రీజింగ్ మనీ సప్లై ఇన్ ది మార్కెట్. క్లియర్? మనీ సప్లై మార్కెట్లో డిక్రీజ్ అయితే అవైలబిలిటీ ఆఫ్ మనీ తగ్గుతుంది కాబట్టి ప్రజలు ఖర్చు పెట్టడానికి అమౌంట్స్ అనేవి ఉండవు. సో దాంతో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. క్లియర్? ఎస్. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. డిక్రీజింగ్ రెపో రేట్ వలన ఆపోజిట్ జరుగుతుంది. అవునా? రెపో రేట్ తగ్గించడం వలన ఆర్బీఐ మనీ సప్లై మార్కెట్లో పెరిగి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. క్లియర్? సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ and answer is right, that is only 1. Clear? As I have given, reducing in inflation తగ్గించడానికి మెషర్స్ అడిగారు కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. క్లియర్? సో ఎస్టర్డే ఆన్సర్ ఏదైతే 2 ఇచ్చానో దట్ ఈస్ ఇన్కరెక్ట్ ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ప్లీజ్ మైండ్ ఇట్. ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ చూడండమ్మా. క్వశ్చన్, consider the following statements about tomato flu. Clear? Yes. This is a protozoan disease and causes fever. Clear? And next,
this is a life threatening disease. Clear? So this is a life threatening disease. And see, the third statement could be mostly young people gets affected. Clear? Yes. So the options are 1 and 2, 2 and 3, and C only 3, and D all the above. క్లియర్? సో దీని ఆన్సర్ చూడమ్మా. అయితే ఇక్కడ టొమాటో ఫ్లూ అనేది ఒక ప్రోటోజోన్ డిసీజ్ కాదు, ఇదొక వాట్ ఈస్ దట్, దిస్ ఈజ్ ఏ వైరల్ డిసీజ్. క్లియర్? మనకు క్లియర్గా నిన్న చూసాం కదా ఆర్టికల్లో, టొమాటో ఫ్లూ అనేది ఒక వైరల్ డిసీజ్ అని. అండ్ నెక్స్ట్, ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ ది లైఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ నాన్ లైఫ్ థ్రెటనింగ్. క్లియర్? లైఫ్కి ఎటువంటి థ్రెటన్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్, మోస్ట్లీ యంగ్ పీపుల్, ఎస్ ఆర్టికల్లో నిన్న మోస్ట్లీ యంగ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ సి ఓన్లీ 3. మీకు యూపీఎస్సిలో బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ డిసీజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే ఇట్లానే అడుగుతారమ్మా. మీరు జనరల్గా ఏ డిసీజ్ అయినా చూసినప్పుడు దాని మెయిన్ కాజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, అదొక పారాసైటిక్ డిసీజా ఆర్ ప్రోటోజోవన్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా అనేది క్లియర్గా జాగ్రత్తగా గుర్తుంచుకుందామా. అండ్ ఆ తర్వాత అది హ్యూమన్ లైఫ్కి థ్రెటనా కాదా అని చూసుకోవాలి. క్లియర్? ఎందుకంటే కోవిడ్-19 వచ్చిన తర్వాత ఏ డిసీజెస్ థ్రెటా కాదా అనేది తెలియడం చాలా కష్టం అవుతుంది, రైట్? సో అందుకనే వాటి మీద కూడా మనం ఒక నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. ఫైన్. స్టాటిక్ ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది following statements. Clear? First one, both center and state can borrow money by issuing bonds in the domestic market. Clear? Next, second one, Niti Aayog provides more funds. Niti Aayog provides more funds for aspiring states. ఆస్పైరింగ్ స్టేట్స్ అంటే ఏ స్టేట్స్ అయితే డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయో ఆ స్టేట్స్ ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అమౌంట్ అనేది నీతి ఆయోగ్ ఇవ్వడం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1, ఓన్లీ 2, both, none. Clear? So here, yes, both center and state can borrow money. డొమెస్టిక్ మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో బాండ్స్ ఇష్యూ చేస్తూ ఇద్దరు కూడా మనీ పూలప్ చేయొచ్చు. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ ప్రొవైడ్స్ మోర్ ఫండ్స్ ఫర్ ఆస్పైరింగ్ స్టేట్స్. నీతి ఆయోగ్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే, కానీ దానికి మనీ ఇష్యూ చేసేంత కెపాసిటీ ఉండదు. నీతి ఆయోగ్ మెయిన్ ఒక థింకింగ్ ఇన్స్టిట్యూషన్. అవునా? దీన్ని ఏమంటాం? ఒక థింక్ ట్యాంక్ అంటాం కదా. క్లియర్? నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్ మాత్రమే తప్ప ఆస్పైరింగ్ స్టేట్స్కి మనీ ఇచ్చేంత కెపాసిటీ తన దగ్గర ఫండ్స్ కానీ ఏమీ లేదు, అండ్ తనకు ఆ ఆబ్జెక్టివ్ కూడా లేదు. క్లియర్? సో స్టేట్మెంట్ 2 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ది ఆన్సర్. క్లియర్? ఎస్. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామమ్మా. వర్కింగ్ ప్రొఫెషనల్స్
మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వన్నమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్? సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్? కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకోండి. లుక్ ఎట్ టుడేస్ ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్. ఈరోజు ఆర్టికల్స్ ఉన్నామా? ద కేస్ ఆఫ్ ది మిస్సింగ్ సైంటిఫిక్ ఇండియన్. క్లియర్? సో ఇదొక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్. అండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ 5G రోల్అవుట్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇదొక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్. అండ్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ నార్మలైజెస్ స్లైట్లీ. క్లియర్? సో ఇదొక ఇంపార్టెంట్ ఆర్టికల్. బినామీ లా కెనాట్ బి అప్లైడ్ రెట్రోస్పెక్టివ్లీ అంటే ఏంటి, బినామీ లాస్ ఏంటి, అదంతా కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇరాన్ డ్రాప్స్ సమ్ ఆఫ్ ఇట్స్ కీ డిమాండ్స్ ఫర్ న్యూక్లియర్ ప్యాక్ట్. మళ్ళా న్యూక్లియర్ ప్యాక్ట్ అగ్రిమెంట్లో రావడానికి ఇరాన్ కొన్ని ముందుగా అడిగిన డిమాండ్స్ని తగ్గించుకుంటుంది. క్లియర్? అది చూస్తాం. అండ్ నెక్స్ట్ ట్రేడ్ గ్యాప్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ 480 బిలియన్ టచ్ అవుతుంది అని చెప్తున్నారు. క్లియర్? సో ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా 1 by 1 డిస్కస్ చేసుకొని మనం లాస్ట్లో క్వశ్చన్స్ అనేవి కూడా డిస్కస్ చేద్దాం. సో మీరు డైలీ చూస్తున్నారు దట్ మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక స్టాటిక్ MCQ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక కరెంట్ అఫైర్స్ MCQ ఇవ్వడం జరుగుతుందమ్మా. MCQs చూడండి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మనం క్లాస్లో మరిన్ని డిస్కస్ చేసుకుంటాం క్వశ్చన్స్ అనేవి. సో బ్యూటిఫుల్ కోర్స్ అమ్మ, దాన్ని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద కేస్ ఆఫ్ మిస్సింగ్ సైంటిఫిక్ ఇండియన్. క్లియర్? ఈ ఆర్టికల్ మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పర్స్పెక్టివ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఇటువంటి విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్? సో అయితే ఒక్కసారి ఇది చూడమ్మా, మనకేమంటున్నారు, మిస్సింగ్ సైంటిఫిక్ ఇండియన్ అంట. అంటే ఏంటి, ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది బట్ ద సైంటిఫిక్ నేచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పోతుంది. సార్ అంటే ఏంటి? ఇక్కడ చూడమ్మా, ఇండియాలో మనకి ఏముంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్లో సైంటిఫిక్ టెంపర్. క్లియర్? సైంటిఫిక్ టెంపర్ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని ఉంటుందమ్మా. అయితే సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాము, జనరల్గా ద క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ సైన్స్. క్లియర్?
సైన్స్ని క్రిటికల్గా చూసి మనం యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని ఎలా పడితే అలా సైన్స్ని తన క్వాలిటీని తగ్గించకూడదు. అంటే ఏంటి, ఇక్కడ మూఢనమ్మకాలని ఉండకూడదు. మూఢనమ్మకాలు ఉండడం వలన సైంటిఫిక్ టెంపర్ అనేది లాస్ అవుతుంది. సైంటిఫిక్ టెంపర్ ఎప్పటికీ లాస్ అవ్వకూడదు. ఇండియన్స్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది సైంటిఫిక్ టెంపర్. క్లియర్? సో ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారంటే సైన్స్ అనేది గ్రో అవుతుంది, బట్ ఇన్ జనరల్గా ద సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది తగ్గుతుంది. మూఢనమ్మకాలకి త్రోవ ఇస్తున్నారు. అలా చేస్తే సైంటిఫిక్ టెంపర్ పోతుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట. క్లియర్? ఆథర్ ఇంకేమంటున్నారు, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయ్యింది, మనం టెక్నాలజీలో బ్యాక్ ఉన్నాం కాదు, ఉన్నాం. బట్ ఒకవేళ నిజంగా మనలో చాలామందికి సైంటిఫిక్ టెంపర్ ఉంటే ఈరోజు ఉండే పొజిషన్స్కి ఇంకా చాలా హై పొజిషన్లో ఉండే వాళ్ళము అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ న్యూస్ పేపర్స్ కానీ సైన్స్ ఎడ్యుకేషన్కి ఇండియాలో ఇంకా అంత రోల్ ఇవ్వడం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఈవెన్ చాలామంది లైక్ పొలిటీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, యాక్టర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ వాళ్ళు డ్యూ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. అంటే వాళ్ళకు వచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చుకొని వెళ్తున్నారు కాబట్టి ఎంత లాజికల్గా సైంటిఫిక్గా ఉంది అని చూడడం లేదు. సో ఇలా సైంటిఫిక్ టెంపర్ అనేది లాస్ అయిపోతే ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఎపథీ అని అంటున్నారు. ఎపథీ అంటే బాధాకరమైన విషయం అని మీనింగ్ అనమాట. క్లియర్? సో ఇండియన్ కంట్రీలో మన దేశంలో పూర్వీకులు సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కడో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉంచారు. అవునా? అంటే చాలా హై పొజిషన్లో అప్పట్లోనే సైంటిఫిక్ టెక్నాలజీ ఉండేది. అంటే మన మాలిక్యులర్ బయాలజీ కానీ, ఎస్ ఆఫ్ కోర్స్ మనం ఈరోజు చేస్తున్నాం. మాలిక్యులర్ బయాలజీలోని, ఫార్మాసిటికల్స్లోని, కెమిస్ట్రీలోని, న్యూక్లియర్లోని, స్పేస్లోని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా చోట్ల ద కెపాసిటీస్ ఆఫ్ సైన్స్ పెంచుతున్నాం. బట్ సైంటిఫిక్ లిటరసీ అనేది ఎంతవరకు పెరుగుతుంది అండ్ ఆ పెరిగింది కూడా ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారమ్మా, దాన్ని లాజికల్గా పెట్టినప్పుడే అర్థం చేసుకుంటారు తప్ప ఇంకే విధంగా కాదు. క్లియర్? ఎస్, మా ఇండియాలో సైంటిఫిక్ మోడర్న్ సైన్స్కి బేస్ అనేది ఇండిపెండెన్స్ అప్పుడే పడింది. అంటే 1950లోనే బికాజ్ ఆఫ్ గ్రేట్ విషనరీ లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ గారి వల్ల సైంటిఫిక్ టెక్నాలజీలో ఇండియా ఈరోజైనా చేస్తుంది అంటే దాని అర్థం అప్పట్లో స్ట్రాంగ్ మోడర్న్ సైన్స్ ఫౌండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్, అంటే ఇక్కడ స్పీడ్గా మనం వెళ్తున్నాం, బట్ సైంటిఫిక్ టెంపర్ ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మెయిన్ ఆర్టికల్ అనమాట. క్లియర్? సో ఇక్కడ ఆథర్ కూడా వ్యూస్ ఏంటి అంటే కొంతమంది మాలిక్యులర్ బయాలజిస్ట్స్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళు కూడా దీని గురించే ఆలోచిస్తున్నారనమాట. ఏంటి, ఎంత హై పొజిషన్స్లో ఉన్నా కూడా మనం మన రేషనాలిటీని, రీజన్ని, వీటన్నిటినీ కూడా పెంచుకోవాలి. రేషనాలిటీ అంటే ఏంటి సార్? లాజికల్గా ఆలోచిస్తే దాన్నే రేషనాలిటీ అని అంటాం. అండ్ ప్రతిదీ కూడా సైంటిఫిక్గా రీజన్ తీయాలి. ఎవరైనా చెప్తే గుడ్డిగా నమ్మేయడం కాదు, అది సైన్స్ పరంగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ దెర్ ఈజ్ వన్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ పుష్ప భార్గవ. అతను 1994లో అతను 3 అకాడమీస్లో ఉన్నారమ్మా. దట్ ఈజ్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, అవసరం లేదు జనరల్గా చెప్తున్నాను, అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఈ 3 ఆర్గనైజేషన్స్కి ఒకేసారి రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు? హిజ్ వ్యూస్ ఆర్ సైన్స్ ఈజ్ దేర్ టు సాల్వ్ ది సొసైటల్ ప్రాబ్లమ్స్కి పనికిరాని సైన్స్ అవసరం లేదు అని అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే దానికి అనుగుణంగా ఇక్కడ అడుగులు పడడం లేదు అన్న ఉద్దేశంతో ఆ 3 ఆర్గనైజేషన్స్ నుంచి
పుష్ప భార్గవ గారు బయటకు వచ్చేసారనమాట. క్లియర్? అతను ఏం చెప్తున్నారు, స్పోర్ట్ లేదని స్పోర్ట్ కల్చర్ పెంచమంటున్నారు. అవునా? స్పోర్ట్ లేదని స్పోర్ట్ కల్చర్ అడుగుతున్నారు. అలానే సైంటిఫిక్ డెవలప్మెంట్ లేదు కాబట్టి సైంటిఫిక్ టెంపర్, ది కల్చర్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ కూడా పెరగాలి అని ఇతను ఉద్దేశం అన్నమాట. క్లియర్? సో అయితే సార్ సైంటిఫిక్ టెంపర్ లేకపోతే సొసైటీలో ఇప్పుడు ఏం నడుస్తుంది? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్, ఈ టర్మ్ గుర్తుంచుకున్నామా, దట్ ఈస్ కాల్డ్ ద సూడో సైన్స్. సూడో సైన్స్ అంటే ఏంటి? సూడో సైన్స్ అంటే, సూడో అంటే నథింగ్ బట్ విచ్ ఈజ్ నాట్ రియల్. నాట్ రియల్ని సూడో అని అంటాము. అంటే విచ్ ఈజ్ నాట్ రియల్ సైన్స్. అది సైన్స్ కాదు, బట్ సైన్స్ అని మన వాళ్ళు దాన్ని చెప్పించి నమ్మిస్తారు. దాన్నే సూడో సైన్స్ అని అంటాం. సార్ ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్, అప్పుడు అర్థమవుతుంది. దట్ ఈస్ వెరీ ఫైన్. సూడో సైన్స్ కింద ఎగ్జాంపుల్ ఏమి ఇస్తామంటే, లెట్స్ టేక్ కౌ యూరిన్ ఉంది. కౌ యూరిన్లో చాలా గ్రేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది మ్యాక్సిమం డిసీజెస్ని తగ్గిస్తుంది అని చాలామంది చెప్తారు. బట్ కౌ యూరిన్లో సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారం ఇంతవరకు అలాగేది కూడా మనం కనుక్కోలేదన్నమాట. అంటే ఇక్కడ లేని సైన్స్ని సైన్సే ఇది చెప్తుంది అని చెప్పి నమ్మించడం కానీ, ఆర్ చాలాసార్లు మైథాలజీని యాడ్ చేస్తాము. క్లియర్? చాలాసార్లు మైథాలజీని యాడ్ చేసి దాన్ని సైన్స్లో లింక్ చేసి అందరినీ నమ్మించడానికి ఏదైతే ట్రయల్స్ జరుగుతున్నాయో ఇండియాలో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్తున్నారనమాట. మైథాలజీ ప్లస్ సైన్స్ అనేది ఎప్పుడూ కూడా వర్క్ అవ్వదు, చాలా క్లారిటీగా క్లియర్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే మీరు మైథాలజీతో లింక్ చేసిన అది సైన్స్ ప్రకారంగా ప్రూవ్ అవ్వాలి అని ఇతను చెప్తున్నారనమాట. లేదంటే ఇండియాలో చాలామంది సైన్స్ని నమ్మడం మాని సూడో సైన్స్కి బానిసలు అవుతారు. అంటే ప్రతి దాంట్లో కూడా రిలీజియన్ అనేది వెతుక్కుంటారు. ఈవెన్ సైన్స్లో కూడా రిలీజియన్ వెతుక్కుంటున్నారు. అంటే అది చాలా గ్రేట్ మిస్టేక్ అని ఆథర్ యొక్క వ్యూస్ అనమాట. క్లియర్? అండ్ ఆథర్ ఇక్కడ ఒక మంచి కోట్ చెప్తున్నారు చూడమా, దట్ ఈస్ గివెన్ బై వన్ ఆఫ్ ది ఫేమస్ సైంటిస్ట్ అనమాట. చూడండి అతని ఉద్దేశం ప్రకారం, సైన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్. Science is a way of thinking much more than it is a body of knowledge. సో సైన్స్ అనేది ఒక లిటరేచర్ కాదు, లిటరేచర్ అనేది ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్. చాలామంది ఎంత రాసి పెడతారో లిటరేచర్కి అంత వాల్యూ వస్తుంది, అది అంత బాగా పెరుగుతుంది. బట్ సైన్స్ అటువంటిది కాదు. సైన్స్ అనేది ఒక వే ఆఫ్ థింకింగ్. మనం ఏ విధంగా థింక్ చేస్తున్నాం, దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పారు? అండ్ దట్ సైంటిస్ట్ నేమ్ ఈజ్ కార్ల్ సెగాన్. క్లియర్? కార్ల్ సెగాన్ గారు చెప్తున్నారనమాట. సో ఇది జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. సో ఇది మీకు గుర్తుంటే ఈ సూడో సైన్స్ గుర్తుంటుంది ఇవి. అండ్ వీ కెన్ ఆల్సో కంట్రోల్ ద ఇష్యూస్ ఆఫ్ ఫేక్ న్యూస్. క్లియర్? ఫేక్ న్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైమ్స్లో మీకు గుర్తుండే ఉంటుంది, చాలా వరకు చాలామంది కమ్యూనికేషన్ టవర్స్ అనేవి వాటిని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. సార్ కమ్యూనికేషన్ టవర్స్కి లింక్ ఏంటి? ఎస్ అదే కదా, కమ్యూనికేషన్ టవర్స్ కోవిడ్ వైరస్ని స్ప్రెడ్ చేస్తుంది అని చెప్పారు. హౌ ఏ సిగ్నల్ టవర్ కెన్ ట్రాన్స్మిట్ వైరస్. క్లియర్? బట్ అది కూడా ఆలోచించకుండా చాలామంది ఈ ఫేక్ న్యూస్ని, ఈ కాన్స్పిరసీ థియరీస్ని నమ్ముతున్నారు. ఈ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లక్షల మందికి చేరుతుంది. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలించుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఇప్పటికీ కూడా టైం ఏం అవ్వలేదు. మన బ్లైండ్ బిలీఫ్స్ని పక్కన పెట్టి మనం సైంటిఫిక్ టెంపర్తో టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచుకొని క్రిటికల్ స్కిల్స్ పెంచుకోగలిగితే సైంటిస్ట్ మధ్య డిబేట్స్ జరగాలి. సైన్స్ అనేది థ్రైవ్ అంటే అలా కంటిన్యూస్గా సస్టైన్ అవ్వాలి అని చెప్తున్నారు. యాజ్ మన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ అనేది
ఇప్పుడు మనం తీసుకోబోయే సైన్స్ అండ్ సైంటిఫిక్ లిటరసీయే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారనమాట. చూసారు కదమ్మా, ఇటువంటి ఆర్టికల్స్ మీరు GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పుడు హ్యాపీగా రాయగలరు. అండ్ ట్రై టు కాపీ ద సేమ్. ఇక్కడ కోట్ ఏదైతే చెప్తున్నానో ఆ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆన్సర్లో ఎక్కడైనా పెట్టడానికి కూడా అవుతుంది. సో దీన్ని సెపరేట్గా మీరు రాసుకుందామా, ఓకేనా? ప్లీజ్ ఆల్సో షేర్ యువర్ వ్యూస్ ఆన్ ది సైంటిఫిక్ టెంపర్. క్లియర్? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ ప్రెజెంట్ డే అనేది మీరు ఒక 5-6 పాయింట్లో పెట్టండి అమ్మా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో వీడియో వెంటనే పాజ్ చేసి 5-6 పాయింట్స్ పెట్టండి అమ్మా. క్లియర్? ఐ షాల్ బీ వ్యూయింగ్ దట్. క్లియర్? ఇక్కడ ఆర్టికల్ చూడమ్మా, ఇది ఎడిటోరియల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో బాగా యూజ్ అవుతుంది. క్లియర్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఒక్కసారి చూడండి. ఇక్కడ మనం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 5G అవన్నీ ఏం చూడం, ఎందుకంటే చాలాసార్లు ఆఫెన్ 5G అంటే ఏంటి అన్నీ కూడా వీడియోస్ రిపీట్ చేయడం జరుగుతుంది, అవునా? ఎస్, టు ద పాయింట్ చూద్దాం. చూడండి, 5G అంటే 5th జనరేషన్ కమ్యూనికేషన్. క్లియర్? సో 5Gతో ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. 5G అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇట్ ప్రొవైడ్స్ ద సీమ్లెస్ కనెక్టివిటీ అని అంటారు. సార్, సీమ్లెస్ కనెక్టివిటీ అంటే ఏంటి? వితౌట్ బ్రేక్ లేకున్నా మనకి కనెక్టివిటీ కావాలి అనుకుంటే 5G చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? అది సీమ్లెస్ కనెక్టివిటీ అంటే. అయితే 5Gలో గ్రేటర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది పోలీస్ వాళ్ళకి ఇట్ ప్రొవైడ్స్ ది యాక్సెస్ టు క్రిటికల్ ఇన్ఫర్మేషన్. క్లియర్? సో ఇది పోలీస్ వాళ్ళకి క్రిటికల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సార్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? 4Gలో వచ్చే పిక్చర్స్ కన్నా 5Gలో వచ్చే పిక్చర్స్ అనేవి ఇంకా క్లియర్గా ఉండడంతో 5Gకి హయ్యర్ బ్యాండ్ విడ్త్ ఉండి లోయర్ లేటెన్సీ అంటే ఏంటమ్మా? మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ ఇచ్చే గ్యాప్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని లేటెన్సీ అంటాం, అవునా? క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ వస్తే దాన్ని లో లేటెన్సీ అని అంటాము. ఓకే, బఫర్ అవ్వడం కానీ ఆర్ వీడియోస్ తిరగడం కానీ అలాంటివన్నీ కూడా హయ్యర్ లేటెన్సీ వల్ల జరుగుతుంది. ఎంత లో లేటెన్సీ ఉంటే అంత టెక్నాలజీ ఇంపార్టెంట్ అండ్ అంత స్పీడ్ కూడా మనకి అవసరం. క్లియర్? సో ఎప్పుడూ కూడా 2G నుంచి 3G నుంచి 4Gకి వెళ్తున్నప్పుడు లేటెన్సీ అనేది తగ్గుకొని వస్తుందన్నమాట. క్లియర్? అండ్ పోలీస్ వాళ్ళకి ఇంపార్టెంట్ డివైజెస్ లైక్ బాడీ క్యామ్స్లో కానీ ఫేషియల్ రికగ్నిషన్లో కానీ అండ్ ఆ తర్వాత టెక్నాలజీలో కానీ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్లో కానీ ఈవెన్ పోలీసులు ఈరోజు యూజ్ చేస్తున్న డ్రోన్స్లో కానీ CCTVలో కానీ ఇవి క్లియర్ ఇమేజెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. క్లియర్? సో దీని వలన ఎవరైతే సస్పెక్ట్స్ అండ్ క్రిమినల్స్ ఉంటారో వాళ్ళని మనం ఈజీగా పట్టుకోగలము. క్లియర్? అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్లో కూడా వీళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు కదమ్మా, వాటిని ఈజీగా డెసైఫర్ చేస్తుంది. డెసైఫర్ అంటే దిస్ ఇస్ కాల్డ్ డెసైఫర్ ఆర్ డెసిఫర్ అంటే దీన్ని ఈజీగా కనిపెడుతుంది అన్నమాట. క్లియర్? ఆ ఎక్కువ ఇన్ఫర్మేషన్ని సార్ట్అవుట్ చేసి నీట్గా మనకి ఆన్సర్స్ ఇవ్వడంలో కూడా 5G అప్లికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ర్యాపిడ్ అంటే చాలా స్పీడ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్. 4G కమ్యూనికేషన్తో పోల్చుకుంటే 5G బెటర్ సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది ఇస్తుంది. క్లియర్? బెటర్ సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది 4G మెథడ్తో పోలిస్తే ఇస్తుందన్నమాట. బట్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కావాల్సిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లియర్? సో ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్గా ఉంది. ఫైన్. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం పెంచుకోవాలి. అండ్ ఆ తర్వాత 5G ఆఫర్ ఎంతవరకు ఉంటే అంటే 5G తన సర్వీసెస్ ఎంతవరకు ఇస్తే మ్యాక్సిమం పొటెన్షియల్ మనం యూస్ చేసుకోవాలి. క్లియర్. అండ్ ఆ తర్వాత టెలికాం ఆపరేటర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇప్పటికీ కూడా కొత్త డేటా ఆర్ కొత్త రిక్వెస్ట్లు కానీ మళ్ళీ పర్మిషన్స్ అన్నీ కూడా కావాలి. అలా కాకుండా టెలికాం ఆపరేటర్స్ దగ్గర ఉన్న సెక్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది నేషనల్ థ్రెట్ గురించి ఈజీగా యాక్సెస్ చేసుకునేటట్టు స్కోప్ పెంచాలి. లేదంటే పర్మిషన్స్ అన్నీ తీసుకునేసరికి టైం అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ చాలామంది పోలీస్ వాళ్ళు అవుట్డేటెడ్ నాలెడ్జ్తో ఉన్నారు. వాళ్ళకి క్రిటికల్ టెక్నాలజీ ఎలా వాడాలో తెలియదు. ఈ అవుట్డేటెడ్ టెక్నాలజీ పీపుల్ అవ్వడం వలన వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు. సో ఆ టెక్నాలజీ గ్యాప్ ఏదైతే ఉందో పోలీస్ వాళ్ళలో అవి తగ్గించాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మరికొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే జనరల్గా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి రెగ్యులర్గా సైబర్ స్పేస్ని క్లీన్ చేయాలి. సైబర్ స్పేస్ని క్లీనింగ్ అంటే దీన్ని మనం సైబర్ హైజీన్ అని అంటాము. శుభ్రంగా ఉంచుకుంటే హైజీన్ అని అంటాం. సైబర్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ ఒక వర్చువల్ స్పేస్. ఎక్కడైతే మనం డేటా స్టోర్ చేసుకుంటామో దాన్ని సైబర్ స్పేస్ అని అంటాం. దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. క్లియర్. సో దాన్నే సైబర్ హైజీన్ అని అంటామన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ చాలామంది టవర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మ్యానిపులేట్ చేస్తున్నారు. టెలికాం టవర్స్ని వాటిని మ్యానిపులేషన్ చేస్తూ మెసేజెస్ కానీ ఫోన్ కాల్స్ కానీ చేస్తున్నారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ వీటన్నిటిని వాళ్ళు కనుక్కుంటున్నారు. సో అటువంటి డేటా థెఫ్ట్ కానీ అలాంటివి అవ్వకుండా ఆపుకోవాలి. క్లియర్. డేటా థెఫ్ట్ ఇవన్నీ కూడా చాలా డేంజర్ అనమాట. మన ఫోన్స్లోని కంప్యూటర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు హ్యాపీగా ఎత్తుకెళ్ళిపోతున్నారు. క్లియర్. చాలా కష్టపడి చేసిన వాళ్ళు చాలా ఈజీగా సునాయాసంగా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అని చూస్తాం. క్లియర్. సో అందుకని ప్రాపర్ మెషర్స్ అనేవి మనం తీసుకోవాలి. క్లియర్. సో ప్రాపర్ మెషర్స్ ఆర్ రిక్వైర్డ్. క్లియర్. సో ఛాలెంజెస్ అనేవి నేను ఒక 4-5 పాయింట్స్ రాసానమా. మీరు ఇవి కాకుండా ఒక ఎక్స్ట్రా 2-3 పాయింట్స్ విచ్ యూ ఫీల్ దట్ 5G అనేది ఇప్పటికీ ఛాలెంజ్ అని మీరు ఏదనుకుంటారో అవి ఒక 2-3 పాయింట్స్ పెట్టండి. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ మెషర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, టెక్నాలజీ గ్యాప్ని రిడ్యూస్ చేయాలి కదా. సో అందుకని పోలీస్ పీపుల్కి ట్రైనింగ్ ఇన్ 5G అనేది చాలా ఇంపార్టెంట్. 5G సర్వీసెస్లో పోలీస్ వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏముండాలి అంటే క్రైమ్స్ స్పెసిఫిక్గా ఉండాలి. క్లియర్. సో ఒక క్రైమ్ 5G యూస్ చేసుకొని క్రైమ్ ఏ విధంగా చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు 5G సర్వీస్తో క్రైమ్ యూస్ చేస్తే మనం దాన్ని ఎలా కనుక్కోగలం, ఎలా పట్టుకోవాలి అని కూడా మనం పెట్టుకోవాలి అన్నమాట. క్లియర్. సో పొటెన్షియల్ సినారియోస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ ట్రైనింగ్లో స్పెసిఫిక్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ జనరల్గా బోత్ టెలికాం ఆపరేటర్స్ అండ్ గవర్నమెంట్ కలిపి 5G క్రైమ్ మానిటరింగ్ టాస్క్ ఫోర్స్. క్లియర్. సో 5G క్రైమ్ మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. సో అయితే ఇది న్యూ క్రైమ్స్ని కనిపెట్టడానికి అండ్ కౌంటర్ మెషర్స్ ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో అయితే ఇక్కడ క్రైమ్ టు యూజ్ 5G టెక్నాలజీ ఏదైతే జరుగుతుందో వాటిని మనం ఇమీడియట్ బేసిస్గా ఆపాలి. క్లియర్. సో ప్రాపర్ రెగ్యులేషన్స్ అనేవి మనం వెంటనే తీసుకొని రావాలి. క్లియర్. ప్రాపర్ 5G యూసేజ్ రెగ్యులేషన్
టు ప్రివెంట్ క్రైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. సో అయితే ఈ రెగ్యులేషన్స్ అసలు క్రిమినల్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినా ఆర్ తీసుకోవాలనుకున్నా వాటన్నిటినీ మనం ట్రాక్ చేసేటి క్లోజ్ చేసేటట్టు పెట్టుకోవాలి. క్లియర్. అయితే ఈ జనరల్గా ఇంకా కొన్ని మెషర్స్ ఏం తీసుకోగలమంటే యాక్సెసిబిలిటీ అనేది పెంచుకోవాలి. అంటే ఇందాక చూసుకున్నాం కదా, టెలికాం కంపెనీస్ దగ్గర వాళ్ళకంత యాక్సెసిబిలిటీ లేదని. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. క్లియర్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ని తీసుకునేటట్టు చూసుకోవాలి. సో 5G అనేది జనరల్గా కొత్త స్ట్రాటజీస్, వీళ్ళందరూ కూడా కొత్త స్ట్రాటజీస్ అనేవి థింక్ చేసుకోవాలి. ఫైన్. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు క్రైమ్స్ ఎలానే చేస్తే కొత్త స్ట్రాటజీస్తో వాటిని ఎలా కనిపెట్టాలి అనేది నేర్చుకోవాలన్నమాట. క్లియర్. సో 5G అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది కాబట్టి వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ గేమ్ చేంజర్? మొత్తం అవుట్కమ్నే మార్చేస్తుంది. అవునా? సో ఇంతవరకు ఎవరున్నారు, నెక్స్ట్ ఎవరు ఉంటారు అనేది డిసైడ్ చేసేది ఈ 5G సర్వీస్. ఈ క్రిమినల్స్ని వాటి ఇష్యూస్ని క్లోజ్ చేయాలి అంటే ఇమీడియట్ బేసిస్గా మనం వీటి మీద దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని కూడా మనం స్ట్రెంథన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఆర్టికల్ అనమాట. క్లియర్. ఎస్, ఇది కూడా ఎడిటోరియల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఛాలెంజెస్, థ్రెట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం కవర్ చేయడం జరిగింది. క్లియర్. ఎస్. ఇక్కడ చూడమ్మా, కొత్త బ్యాచ్ అనేది మనం 1 అక్టోబర్ నుంచి లాంచ్ చేస్తున్నాం. లాస్ట్ ఛాన్స్ అమ్మ. ఇక్కడ మనం ఆప్షనల్ ఇన్ఫినిటీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ది ఆప్షనల్స్, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది కేవలం ఆఫర్ 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ 31 ఆగస్ట్ నుంచి 27,000కి వెళ్తుందమ్మా. ఈ 22,500 అనేది అప్ ఫ్రంట్, అంటే సింగిల్ పేమెంట్లో మీరు ఇది పే చేస్తే మీకు ఇది లభిస్తుంది అన్నమాట. ఫైన్. అండ్ అదే అప్ ఫ్రంట్ 31 ఆగస్ట్ తర్వాత 27,000కి వెళ్ళిపోతుంది. క్లియర్. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్న అమౌంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు జాయిన్ ఇన్ దిస్. సో వెంటనే కాల్ చేయండి 7893899553. అండ్ మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి, మనం ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. క్లియర్. సో మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫైన్. ఎస్. అండ్ అదే కాదమ్మా, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది మనకి. క్లియర్. టెస్ట్ సిరీస్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో దే కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ us. యూపీఎస్సి ఆప్షనల్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అనేవి ఉంటాయి. క్లియర్. సో టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ మనకు ఉంటాయండి. అండ్ ఇక్కడ మీకు ఇవాల్యుయేషన్ కంపల్సరీగా జరుగుతుంది అండ్ టెస్ట్ డిస్కషన్ జరుగుతుంది అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. క్లియర్. అండ్ ఫీజు అనేది చూడండి కేవలం 10,000 రూపీస్కే ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు రెగ్యులర్గా ఆన్సర్ వేస్తూ ఇది ఒక మంచి స్కిల్ బిల్డింగ్ కోర్స్ లాంటిది. క్లియర్. మీకు ఒక స్కిల్ బిల్డింగ్. క్లియర్. సో మీకు ఈ షెడ్యూల్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. మీరు వెంటనే ఇక్కడ కాల్ చేయొచ్చు. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. ఫైన్. ఎస్. సో మీకు కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్స్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఫైన్. సో మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఆర్టికల్ చూడమ్మా. ఇరాన్ డ్రాప్స్ సమ్ ఆఫ్ ఇట్స్ కీ డిమాండ్స్ ఫర్ న్యూక్లియర్ ప్యాక్ట్. ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని ఇష్యూస్ అవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో న్యూక్లియర్ ప్యాక్ట్స్ ఆర్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్
ప్రపంచంలో ఎక్కడ చదివినా అది వరల్డ్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అది చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇండియా అండ్ ఇరాన్ హోల్డ్స్ గ్రేట్ అండ్ గుడ్ రిలేషన్స్ కాబట్టి ఇరాన్లో ఏం జరుగుతున్నా ఇండియా డిస్టెంట్ మానిటరింగ్ చూసుకుంటుంది, అంటే అక్కడ కంట్రీలో ఇష్యూస్ ఏమవుతున్నాయనే చూస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు గెట్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఏంటి? సి, దెర్ ఆర్ మెనీ వర్డ్స్ విచ్ సేస్ ఇరాన్లో, ఆ కంట్రీలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారవుతున్నాయి. న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేస్తున్నారు. ప్రపంచంతో, అమెరికాతో, రష్యాతో, ఇండియా, పాకిస్తాన్ వీళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదమ్మా. సో వీళ్ళతో సమానంగా ఇరాన్ రావాలి అని అనుకున్నది. సో దాంతో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేద్దాము అని న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టుకొని దే ఆర్ డూయింగ్ దట్ వెపన్స్ అనమాట. సో అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అందరూ సీక్రెట్గానే చేస్తారు. ఎందుకు? యుఎన్ఎస్సిలో ఉన్న 5 పర్మనెంట్ మెంబర్స్ మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ హోల్డ్ చెయ్యాలి అని ఉంటుంది యాక్చువల్లీ జనరల్గా. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేసినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ వేస్తారు అని ఉండదు. ఎస్. సో అందుకనే ఈ రోజుకి ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, నార్త్ కొరియా కానీ హోల్డ్ చేయగలుగుతున్నాయి. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరమ్మా? దట్ ఈజ్ యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. ఈ పర్మనెంట్ 5 మెంబర్స్ మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ అనేవి హోల్డ్ చేసుకోవాలి. ఎస్. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇరాన్ ఏం చెప్తుంది? ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం లేదు అని చెప్పింది. బట్ అమెరికాకి ఎప్పుడూ కూడా ఇరాన్ అంటే ఒక థ్రెట్. ఇరాన్కి అమెరికాకి పడదు. ఇరాన్ అంటే ఒక థ్రెట్. సో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేయకుండా ఉంటే మనిద్దరం మంచిగా ఉండొచ్చు, శాంక్షన్స్ అనేవి మీ మీద తీసేస్తాను అని అమెరికా అగ్రీ చేయడంతో మనం ఏం చూసుకున్నా వరల్డ్ లెవెల్లో బరాక్ ఒబామా ఉన్నప్పుడు ఇరాన్కి యుఎస్ఏకి న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది జరిగింది. న్యూక్లియర్ అగ్రిమెంట్. ఫైన్. సో అయితే ఆ న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? దట్ హ్యాస్ కమ్ ఇన్ 2015. 2015లో న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది రావడం జరిగింది. బట్ ఇష్యూ ఏమైంది? అప్పటికీ కూడా ఇరాన్ న్యూక్లియర్ గ్రేడ్ వెపన్స్ తయారు చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ట్రంప్ 2017లో ప్రెసిడెంట్షిప్ హోల్డ్ చేసిన తర్వాత ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే దెర్ ఆర్ రిపోర్ట్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుందమ్మా, దట్ ఈస్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఎందుకంటే అటామిక్ లెవెల్లో దీన్ని తయారు చేస్తారు కాబట్టి, న్యూక్లియర్ వెపన్ గ్రేడెడ్ మెటీరియల్ తయారు చేస్తారు కాబట్టి జనరల్గా ఆ ఆర్గనైజేషన్ పేరు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంటుంది. సో 2017లో దాన్ని క్యాన్సిల్ చేశారు. బట్ 2021 ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్గా రావడం జరిగిందో ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ని రివైవ్ చేయాలి, మళ్ళా తీసుకొని రావాలి అని అనుకున్నారు. బట్ 2 కంట్రీస్ ఇరాన్ అండ్ యుఎస్ఏ కొన్ని బోన్ ఆఫ్ కంటెన్షన్స్ ఉన్నాయి. ఏమంటాము? బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే సాల్వ్ కానీ ఇద్దరికి మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో దాని ప్రకారం యుఎస్ఏ ఇంకా వెంటనే జాయిన్ అవ్వలేదు అండ్ ఇరాన్ మీద శాంక్షన్స్ తీయలేదు. సో అయితే ఏం చేశారు? ఇప్పుడు ఇరాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. న్యూక్లియర్ ప్యాక్ట్ మళ్ళా రివైవ్ అవ్వడానికి మేము ఒక అడుగు ముందుకేస్తున్నాము. ముందు వరకు ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటిని మేము ఇప్పుడు డిమాండ్ చేయడం లేదు అని చెప్పారనమాట. సో అయితే ఒక్కసారి చూడండి, ముందు ఏవి డిమాండ్ చేశారు, ఇప్పుడు వద్దన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తాము? దెర్ ఈజ్ ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు? ఈ IAEA బాడీ ఇరాన్లో ఉన్న ప్రతి చోట
చెక్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో అంటే ఈ న్యూక్లియర్ ఇన్స్పెక్షన్, క్లియర్, న్యూక్లియర్ ఇన్స్పెక్షన్ అంటాం. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? చెక్ చేయడాన్ని ఇన్స్పెక్షన్ అని అంటాం, అవునా? న్యూక్లియర్ ఇన్స్పెక్షన్ చెక్ చేయడానికి లేదు అని చెప్పి అన్నారు, క్లియర్, ముందుగా. బట్ ఇప్పుడేంటి? ఎస్, మీరు ఏ న్యూక్లియర్ ఫెసిలిటీకి వెళ్ళినా కూడా చెక్ చేసుకోవచ్చు, పర్వాలేదు అని చెప్పారు. అంటే ఈ డిమాండ్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇరాన్ మాత్రం ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది యూఎస్ఏకి. ఏంటి? ఇరాన్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈజ్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, క్లియర్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనమాట. ఇది యుఎస్ఏ ఏం చేశారు? ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఎఫ్టిఓ, క్లియర్, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించారు. బట్ ఇరాన్ ఏం చెప్తుంది? దిస్ ఈజ్ ది అఫీషియల్ మిలిటరీ ఫోర్స్ ఆఫ్ ఇరాన్ అని చెప్తుంది. ఇరాన్ ఏం చెప్తుంది? ఇరాన్ యొక్క అఫీషియల్ మిలిటరీ ఫోర్స్ ఈ ఐఆర్జీసీ, మీరు దాన్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద పెట్టారు, దాన్ని తీసేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు అనమాట, క్లియర్. సో ఇరాన్ ఫస్ట్ డిమాండ్కి, న్యూక్లియర్ ఇన్స్పెక్షన్కి యాక్సెప్ట్ చేసింది కాబట్టి దెర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ దాట్ యుఎస్ఏ కూడా ఒప్పుకోవచ్చు, క్లియర్. సో ఇంటర్నేషనల్లో కూడా స్ట్రాటజిక్ థింకర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్, ఇఫ్ దిస్ హ్యాపెన్స్ డెఫినెట్లీ యుఎస్ఏ అండ్ ఇరాన్ త్వరలో అగ్రిమెంట్లోకి రాబోతున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట, క్లియర్. ఎస్, ఆర్టికల్ చూడమ్మా. సెక్స్ రేషియో ఎట్ బర్త్ నార్మలైజెస్ స్లైట్లీ. కాస్త సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది నార్మలైజ్ అయ్యింది అని ఒక స్టడీ చెప్తుందన్నమాట, క్లియర్. సో ఈ ఆర్టికల్ మనకి GS1 సొసైటీలో పాపులేషన్ రిలేటెడ్ టాపిక్ ఉంటుంది, క్లియర్. సో దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఫైన్. అయితే సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటే ఏంటి? పుట్టినప్పుడు ఎంతమంది మేల్స్ పుడుతున్నారు అండ్ ఎంతమంది ఫిమేల్స్ పుడుతున్నారు అనేది చూస్తే దాన్ని సెక్స్ రేషియో అని అంటాము, క్లియర్. సో అయితే ఇప్పుడు లేటెస్ట్ స్టడీ అనేది ఫ్యూ రీసెర్చ్ సెంటర్, క్లియర్, ఫ్యూ రీసెర్చ్ సెంటర్ వీళ్ళు కండక్ట్ చేశారు. వీళ్ళు కండక్ట్ చేసి ఏం చెప్తున్నారు? 2011లో ఎంతమంది ఉన్నవారంట? యాక్చువల్లీ 111 బాయ్స్ ఈజ్ టు 100 గర్ల్స్. ఎప్పుడూ కూడా 100 గర్ల్స్కి కంపేర్ చేస్తాం. 100 మంది అమ్మాయిలకి 111 మంది అబ్బాయిలు ఉన్నారు. అయితే ఇది ఏం చూపిస్తుంది? దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సన్ బయాస్ అని అంటాము. అంటే కొడుకు అంటే ఇష్టం అని, క్లియర్. కొడుకే కావాలి అని ఉంటే దాన్ని సన్ బయాస్ అని అంటారు, క్లియర్. సో అయితే 2017లో మనకి ఎకనామిక్ సర్వేలో ఈ పార్ట్ గురించి నీట్గా ఉంటుందమ్మా. దట్ ఈస్ కాల్డ్ సన్ మీటా ప్రిఫరెన్స్ అని అంటాము. ఏమంటాము? సన్ మీటా ప్రిఫరెన్స్ 2017 ఎకనామిక్ సర్వేలో ఉంటుందన్నమాట. కొడుకే కావాలి అన్న ఉద్దేశం, క్లియర్. సో అయితే ఇక్కడ 2011లో 111 ఉండేది కాస్త 2019లో ఎంతకి తగ్గారంట? 108/100, అంటే 100 గర్ల్స్కి 108 బాయ్స్. సార్ ఇదేంటిది? ఇదేంటంటే ఎంతమంది గర్ల్స్కి ఎంతమంది బాయ్స్ ఉంటున్నారు, ఆర్ జనరల్గా పేరెంట్స్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా గర్ల్స్కి ఎక్కువ వెయిట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే మ్యారేజ్ బర్డెన్, క్లియర్. సో మేల్ అయితే ఇంట్లోనే ఉంటాడు కాబట్టి తను ఉండాలి, ఫిమేల్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అండ్ ఇన్కమ్ని కూడా ఆమె ఎక్స్పెన్స్ మ్యారేజ్ టైంలో చేయాల్సి వస్తుంది కాబట్టి ఫీమేల్స్ కన్నా మేల్స్కే జనరల్గా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. సో ఈ టర్మ్ సన్ బయాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత దెర్ ఈజ్ అదర్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిస్సింగ్ గర్ల్. మిస్సింగ్ గర్ల్ అంటే లిటరల్ సెన్స్లో అమ్మాయి తప్పిపోవడం కాదమ్మా, అమ్మాయి తప్పిపోవడం కాదు, అమ్మాయి పుడుతుంది అని తెలిసి సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అని అంటాం. ఈ టర్మ్ కూడా చాలా ఇంపార్టెంట్. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అంటే అమ్మాయి అని తెలిసిన తర్వాత
ఆ అమ్మాయిని చంపేస్తే, కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే చంపేస్తే దాన్ని సెక్స్ సెలెక్టివ్ మెషర్స్ అని అంటాము. క్లియర్? సో సెక్స్ సెలెక్టివ్ మెషర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో ఇవి కంట్రోల్ చేయకపోతే మనము ఫీమేల్ నెంబర్ అనేది ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. క్లియర్? సో మిస్సింగ్ గర్ల్ అంటే ఏంటమ్మా? సెక్స్ సెలెక్టివ్ అబార్షన్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 10 ఇయర్స్లో దాదాపుగా 5 lakh ఉమెన్ బికాజ్ ఆఫ్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ వల్ల చనిపోయారు. క్లియర్? సో ఇప్పుడు ఆ నెంబర్ అనేది తగ్గుకొని వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇప్పుడు ఒక 10 years బ్యాక్ అంట, ఇప్పుడు 2010లో ఇయర్లీ 5 lakh చనిపోతే, 4.8 lakh చనిపోతే, ఇప్పుడు 4.1 lakh ఉమెన్ మాత్రమే 2019లో చనిపోతున్నారు. క్లియర్? 10 years బ్యాక్ 2010లో క్లియర్ 5 lakh ఎవ్రీ ఇయర్ ఉమెన్ చనిపోతే 2019లో 4.1 lakh ఉమెన్ మాత్రమే చంపేస్తున్నారు. అంటే కాస్త అవేర్నెస్ అనేది రావడం వలన ఇంపార్టెన్స్ టు ఉమెన్ అనేది పెరుగుతుంది అని ఉద్దేశం అన్నమాట. క్లియర్? సో అర్థమైంది కదా? ఈ డేటా చాలా ఇంపార్టెంట్. మీరు మరొకటి గుర్తుంచుకోవాలి ఏంటి అంటే జనరల్గా ఎప్పుడూ కూడా మనం ఏం చూస్తాం, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వరల్డ్ యావరేజ్ ఉండేది. వరల్డ్లో యావరేజ్గా ఎలా ఉంటుందమ్మా? ప్రపంచం మొత్తం కూడా మేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్, 105:100 అనేది వరల్డ్ యావరేజ్. క్లియర్? ప్రపంచం అంతా ఇంత ఉండేది. అండ్ ఇండియా కూడా 1950sలో ఇలానే ఉండేదన్నమాట. బట్ 1970sకి వెళ్ళేసరికి మనకేమైంది? కన్సెప్షన్ టెక్నిక్స్ అనేవి వచ్చాయి. కన్సెప్షన్ టెక్నిక్ అంటే బేబీ మేలా ఫీమేలా తెలుసుకునే సదుపాయం అనేది వచ్చింది. దాన్ని కన్సెప్షన్ టెక్నిక్ అంటారు. ఆర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్, ప్రీ కన్సెప్షన్ డయాగ్నోస్టిక్ అంటే పిల్లలు పుట్టకముందే ప్రీ కన్సెప్షన్, డయాగ్నోస్టిక్ అంటే వాళ్ళని కనిపెట్టే స్కోప్ అన్నమాట. సో ఇది వచ్చిన తర్వాత చాలామంది ఫిమేల్ పుడుతుంది అంటే అప్పుడే కిల్ చేసేస్తున్నారు. దాని వలన వాళ్ళ నెంబర్ అనేది తగ్గిపోతుంది. క్లియర్? సో ఈ టెక్నిక్ అనేది 1970sలో రావడం వలన ఫిమేల్స్ చనిపోతున్నారు అని 1994లో గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దట్ ఈస్ PCPNDT అని అంటాము. ప్రీ కన్సెప్షన్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్ యాక్ట్ 1994. ఎవరైనా కూడా పిల్లలు పుట్టకముందే ఎవరు పుడుతున్నారో అని చూసి వాళ్ళు పుడుతున్నారు కదా అని అబార్షన్ చేస్తే అది అఫెన్స్ కింద ట్రీట్ చేస్తాము. క్లియర్ కట్గా పనిష్మెంట్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అని గవర్నమెంట్ క్లియర్గా చెబుతుందన్నమాట. క్లియర్? సో 1994లో ఈ యాక్ట్ వచ్చింది. రాసుకుందామా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్టికల్లో కూడా మీకు ఉండదు అండ్ లేదు. క్లియర్? సో అలా చూడండి, ఇండిపెండెన్స్ వచ్చేసరికి మనం కూడా వరల్డ్ యావరేజ్ ఉండేవాళ్ళం. బట్ 1970sలో ఈ టెక్నిక్ రావడం వలన ఫీమేల్ రేట్ తగ్గిపోయింది, మేల్ రేట్ పెరిగిపోతూ 105 నుంచి 108కి వెళ్ళాం, 108 నుంచి 111కి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళా 111 నుంచి 108కి రావడం తగ్గింది. యాజ్ ఆఫ్ నౌ 111 నుంచి 108కి రావడం తగ్గిందనమాట. క్లియర్? అండ్ రిలీజియస్ పరంగా చూస్తే అన్ని రిలీజియన్స్ కన్నా సిక్ కమ్యూనిటీలోనే మేల్స్ ఎక్కువ. ఎంతమంది అమ్మా? 130 మేల్స్ ఫర్ 100 ఫీమేల్స్. ప్రతి 100 ఫీమేల్స్కి కూడా 136 మేల్స్ ఉన్నారు. క్లియర్? ఏ రిలీజియన్లో కూడా లేనంత ఉన్నారు. అండ్ మీరు క్రిస్టియన్స్లో చూసుకుంటే 105, క్రిస్టియన్స్లో 105 అండ్ ముస్లిమ్స్లో 106. క్లియర్? అంటే ప్రతి రిలీజియన్తో పోల్చుకున్న సిక్ కమ్యూనిటీ ఈ రేషియోలో హయ్యెస్ట్ ఉండడం జరుగుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ కన్సెప్షన్ టెక్నిక్స్ అంటే ఏంటో తెలియాలి. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అండ్ మిస్సింగ్ గర్ల్ కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. అండ్ సన్ మీటా ప్రిఫరెన్స్ అనేది గుర్తొచ్చింది కదా. ఇది 2017లో అడిగారు, 2017లో ఎకనామిక్ సర్వేలో ఉంది కూడాను. ఓకే, సో ఈ టర్మ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ ఎంత ఉన్నామో కూడా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ ప్రకారం 108 ఉన్నాము అని చూస్తాం అనమాట. క్లియర్? సో ఇది ఆర్టికల్ అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం చూడండి.
ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ జిఎస్ 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్, ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్, సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ జిఎస్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్, మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి. టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్, టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, మనకి ఇక్కడ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్, సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, బినామీ లాస్ కెన్ నాట్ బీ అప్లైడ్ రెట్రోస్పెక్టివ్లీ అని ఇవ్వడం జరిగింది. ఎవరు చెప్తున్నారు? సుప్రీం కోర్ట్ చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్, GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బినామీ అంటే ఏంటో మీకు తెలియాలి. క్లియర్, బినామీ అంటే ఒకరి అసెట్స్ని మరొకరుగా చూపించడాన్ని బినామీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిగ్ పొలిటీషియన్ ఇల్లీగల్గా కరప్షన్ చేసి అమౌంట్ అనేది సంపాదించి వాళ్ళ దగ్గరలో ఉన్న రిలేటివ్స్ కానీ ఆర్ వేరే ఒక పర్సన్ని అతనికి కంపెనీస్ లేనివి కూడా ఉన్నాయి అని చూపించి ఎస్టాబ్లిష్ చేసి అమౌంట్స్ అనేవి ఆ కంపెనీ నుంచి అతని పేరు మీదకి వైట్ మనీగా మారుస్తారు. క్లియర్, అయితే అసెట్స్ ఎవరివి? పొలిటీషియన్వి. బట్ ఎవరి పేరు మీద ఉంటాయి? సమ్ అదర్ పర్సన్ ఎక్స్ అతని పేరు మీద ఉంటాయి. ఈ పొలిటీషియన్ ఎప్పుడు అడిగితే ఈ పర్సన్ ఎక్స్ వెళ్ళి అతనికి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీన్నే బినామీ అని అంటాము. ఎందుకు పొలిటీషియన్స్ ఇలా చేస్తారు అంటే వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర వీళ్ళ దగ్గర ఎంత స్థిరాస్తులు ఉన్నాయి అనేది చూపిస్తారు. అవునా? అక్కడ తక్కువ చూపించడానికి ఈ బినామీ మార్గాన్ని వీళ్ళు ఎన్నుకుంటారు. క్లియర్, అయితే ఇటువంటి బినామీ చాలా డేంజర్ కాబట్టి ఇండియన్ సొసైటీకి, ఎకానమీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1980లో బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ అని తీసుకొని వచ్చింది. క్లియర్, అంటే ఎవరైనా ఇలాగా బినామీ కింద వాళ్ళ అసెట్స్ అనేవి బ్లాక్ మనీ సంపాదించేది వైట్ కింద చేసుకోవడానికి బినామీస్ని యూజ్ చేస్తే, క్లియర్, బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ అది అఫెన్స్ కింద ట్రీట్ చేస్తాము. వాళ్ళ అసెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సీజ్ చేసుకుంటుంది. 1988లో ప్రొవిజన్స్ పెట్టారు. అయితే 1988 ప్రొవిజన్స్లో చాలా తక్కువ ప్రొవిజన్స్ ఉన్నాయి. 9 ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. సో దీన్ని అమెండ్మెంట్ చేస్తూ 2016లో బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొని వచ్చాం. ఈ అమెండ్మెంట్ యాక్ట్లో 72 సెక్షన్స్ పెట్టారు. అందులో కొన్ని సెక్షన్స్ అవి ఇప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఉంది అని.
అవి ఏంటి, ఎందుకు అలా చెప్పింది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో అయితే బినామీ ట్రాన్సాక్షన్స్ యొక్క డేంజరస్ థింగ్స్ అనేవి మీకు అర్థమయ్యాయి కదా. ఈ నెంబర్స్ కూడా గుర్తుంచుకోవాలమ్మా. బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1988, అమెండ్మెంట్ యాక్ట్ 2016 అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అన్కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాం. బట్ ఈ వర్డ్ మీనింగ్ చూద్దాం. రెట్రోస్పెక్టివ్లీ అంటే ఏంటి? రెట్రోస్పెక్టివ్లీ అంటే బ్యాక్ నుంచి అప్లై అవ్వడం. అంటే 2016లో ప్రొవిజన్ తీసుకొచ్చిన 1988 నుంచి ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు కూడా ఈ చట్టం ప్రకారం శిక్షింపబడతారు. అంటే దాన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని అంటారు. జనరల్గా ప్రతి యాక్ట్ కూడా ప్రాస్పెక్టివ్ అని అంటాం. అంటే యాక్ట్ ఎప్పుడైతే వస్తుందో కదమ్మా, ఎప్పుడైతే చట్టం వస్తుందో అప్పటి నుంచి అప్లై అయితే ప్రాస్పెక్టివ్ అంటాం. వెనకాతల డేట్ నుంచి అప్లై అయితే రెట్రోస్పెక్టివ్ అని అంటాము. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది, ఈ బినామీ లాస్ ఏవైతే ఉన్నాయో అవి వెనక డేట్ నుంచి అప్లై చేయడానికి అవ్వదు, నేను ఒప్పుకోను, అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తున్నారు. క్లియర్? ఎందుకు? ఇక్కడ ఇప్పుడు మీరు సెక్షన్ 3 క్లాజ్ 2 ఒకవేళ చూస్తే 2016 రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బినామీ ట్రాన్సాక్షన్స్లోకి వస్తారో, ఒక పొలిటీషియన్ తరపున ఎవరైతే, అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద పొలిటీషియన్ చెప్తున్నానమ్మా, అది ఎవరైనా కూడా కావచ్చు. ఓకే, ఒకరి తరపున మరొకరు బినామీగా ఎప్పుడైతే యాక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా 3 years ఇంప్రిజన్మెంట్ ఉండాల్సిందే. క్లియర్? అంటే 3 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్లో జైల్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. బట్ ఇది అప్లికేషన్ ఎప్పటి నుంచి అంట? 1988 నుంచా అంట. క్లియర్? ఫస్ట్ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి ఇది అప్లై అవుతుంది. అంటే చూసారా, 2016 ప్రొవిజన్స్ అనేవి 1988 నుంచి అప్లై అవుతుందంట. అలా బ్యాక్ నుంచి అప్లై అవుతుంది కాబట్టి దీన్ని రెట్రోస్పెక్టివ్ అని అంటాము. నో, అలా చెయ్యొద్దు అని చెప్పారు. ఎందుకు? మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్లో మనం ఆర్టికల్ 20 చూస్తాం. ఆర్టికల్ 20 ప్రకారం జనరల్గా ఏంటి అంటే, లాస్ ఏవైతే ఉంటాయో అఫెన్స్ ఎప్పుడు చేస్తే అప్పుడు ఏ పనిష్మెంట్ ఉంటుందో అదే పనిష్మెంట్ ఇవ్వాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను సిగ్నల్ జంప్ చేశానంటే 1000 రూపీస్ ఫైన్ అనుకోండి. 1000 రూపీస్ ఫైన్ ఉన్న ప్రొవిజన్స్ మాత్రమే ఈరోజు ఉన్నాయంటే నేను సిగ్నల్ జంప్ చేస్తే నాకు 1000 రూపీసే ఫైన్ అయ్యాలి. ఒక 1 year తర్వాత సిగ్నల్ జంప్ చేసినందుకు 10,000 పనిష్మెంట్ వేశారనుకోండి. ఓకే, ఇప్పుడు నేను 10,000 కడతాను. అంతేగాని లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎవరైతే సిగ్నల్ జంప్ చేశారో, ఎవరైతే 1000 రూపీస్ కట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 10,000 కట్టాలి, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ 9,000 కట్టాలి. నో, అలా ప్రొవిజన్స్ ఎప్పుడూ ఉండకూడదు అని ఆర్టికల్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే, నో పర్సన్ షుడ్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ విచ్ వాజ్ నాట్ ఇన్ ఫోర్స్. ఒక ప్రావిజన్ లేకున్నా, ఒక ఎన్ఫోర్స్మెంట్ లేకున్నా, క్రైమ్ చేస్తున్నప్పుడు లేని ప్రొవిజన్స్ అని తర్వాతవి అతని మీద పెట్టడానికి లేదు అని చెప్తుందన్నమాట. క్లియర్? సో అది ఆర్టికల్ 20 ఫండమెంటల్ రైట్ కింద ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో దీన్ని చూశారు. దీన్ని చూసి ఇప్పుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి బెంచ్, 3 members బెంచ్, వాళ్ళు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్, ఇలా మీరు చేయడానికి లేదు అని క్యాన్సిల్ చేయడం జరిగింది. క్లియర్? ఎస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఫైన్. ఎస్, సో గుర్తుంది కదమ్మా. అండ్ తర్వాత కొన్ని గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్స్ కూడా క్యాన్సిల్ చేసింది. ఏంటి? బినామీ ట్రాన్సాక్షన్స్ కింద ఎనీ ప్రాపర్టీ, క్లియర్, 2016 రూల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? ఎనీ ప్రాపర్టీ ఆఫ్ బినామీ కెన్ బీ అక్వైర్డ్. అయితే సుప్రీంకోర్టు దీన్ని క్యాన్సిల్ చేసి ఎనీ ప్రాపర్టీ కింద ఎలా చేస్తారు? ఆ పర్సన్ కష్టపడి సంపాదించింది కూడా ఉంటుంది కదా,
అది మీరు తీసుకోవడానికి వీల్లేదు. కేవలం అతను బినామీ ట్రాన్సాక్షన్స్ కింద ఎంతైతే సంపాదించాడో వాటిని మాత్రమే మీరు ఎక్వైర్ చేసుకోవాలి ఆర్ కన్ఫిస్కేషన్ చేసుకోవాలి. అంటే ప్రాపర్టీని తీసేసుకోవచ్చు అన్నమాట. ఆ ప్రొవిజన్స్ అసెట్స్ సీజ్ చేయడం కానీ కేవలం అతను ఇల్లీగల్గా సంపాదించింది మాత్రమే చేయాలి తప్ప లీగల్గా సంపాదించిన ప్రావిజన్స్ మీరు యాడ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. చూసారు కదమ్మా ఆర్టికల్. ఇది GS3 ఎకానమీలో బినామీ ట్రాన్సాక్షన్స్ గురించి మనకి సెపరేట్గా ఉంటుంది. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? ఎస్, ఫైన్. ఈ ఆర్టికల్ చూడమ్మా. ట్రేడ్ గ్యాప్ టు ట్యాపర్ గూడ్స్ మే హిట్ $480 బిలియన్ ఎక్స్పోర్ట్స్. ఎవరు చెప్తున్నారు? ఫినాన్స్ సెక్రటరీ. క్లియర్? సెక్రటరీ గారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. దట్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫీషియల్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏంటని? ట్రేడ్ గ్యాప్ అనేది ట్యాపర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఆన్సర్ రైటింగ్ వాటిలో ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ డెఫినెట్లీ. క్లియర్? సో ఇది మనకి GS3 ఎకానమీ. క్లియర్? సో GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే మీరు ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్యాపర్? ఇక్కడ ద వర్డ్ ట్యాపర్ అంటే రెడ్యూస్ అని. క్లియర్? ట్యాపర్ అంటే రెడ్యూస్. క్లియర్? సో ట్రేడ్ గ్యాప్ టు ట్యాపర్. క్లియర్? ట్రేడ్ గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుంది అని మీనింగ్. అండ్ గూడ్స్ 480 బిలియన్ ఎక్స్పోర్ట్స్ టచ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్? ఎస్, ఎక్స్పోర్ట్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత పెరుగుతున్నాయి. ద డిమాండ్ ఫర్ ఇండియన్ ప్రొడక్ట్స్ వరల్డ్ లెవెల్లో పెరుగుతుంది. సో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడంతో మనం ఈ ఇయర్ $470 నుంచి $480 బిలియన్ దాకా, 470 నుంచి 480 బిలియన్ దాకా మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయమ్మా. ఇది లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ. క్లియర్? సో లాస్ట్ ఇయర్ మనం కేవలం $422 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలం. క్లియర్? దిస్ ఈజ్ లాస్ట్ ఇయర్. సో ట్రెండ్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ ఉంటుంది. క్లియర్? సో దీంతో మనకు ఒక్కసారి చూడండి, ఎప్పుడైతే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతుందో మన ఇన్కమింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అనేది ఉంటుంది. అవునా? ఫారెన్ కరెన్సీ అనేది మన ఇండియాకు వస్తుంది. ఫారెన్ కరెన్సీ ఎప్పుడైతే వస్తుందో మనం ట్రేడ్ డెఫిసిట్ అనేది ఫిల్ చేయగలం. క్లియర్? సో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఫిల్ చేయగలం. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? మన ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటాయో అలాంటి టైంలో ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. అదే కొద్దిగా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయంటే మనం ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేదాన్ని తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. అవును కదమ్మా? సో ఇంపోర్ట్స్ ఒక 100 రూపీస్ ఉందనుకోండి, ఎక్స్పోర్ట్స్ అది 80 రూపీస్ ఉందనుకోండి, ట్రేడ్ డెఫిసిట్ ఎంత? -20. అవునా? ఎస్, అంటే మనం ఇవ్వాల్సింది కాబట్టి ఇక్కడ మైనస్ అని పెట్టుకుంటాం. అదే ఇంపోర్ట్స్ అనేవి 100 రూపీసే ఉండి ఎక్స్పోర్ట్స్ అనేవి 90 రూపీస్ దాకా వెళ్ళాయంటే -10 అవుతుంది. అంటే మనం ఇవ్వాల్సింది 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో దీనివలన ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకి కమింగ్ మంత్స్లో ఖచ్చితంగా తగ్గుతుంది అని ఇక్కడ అఫీషియల్స్ ఆర్ ఇక్కడ మినిస్ట్రీస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా? సో ఫారెన్ కరెన్సీ ఇన్కమింగ్ అనేది మన ఇండియన్ ట్రేడ్ డెఫిసిట్ని తగ్గిస్తుంది అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా ద డిమాండ్ ఫర్ రూపీ కూడా పెంచుతుంది. క్లియర్? సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో దాంతో ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ కానీ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ టువర్డ్స్ ఇండియన్ ఎకానమీ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమైంది కదమ్మా? ఫారెన్ కరెన్సీ వస్తే అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఎంతవరకు ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుకోవాలి, ఒక టార్గెట్ ఫిగర్ ఏంటో కూడా ఆల్రెడీ డెసిషన్స్లో ఉన్నాయి. అండ్ మరొక 2-3 డేస్లో అది కమింగ్ సూన్లో అది ఫైనలైజ్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్స్ కూడా ఎక్స్పోర్ట్ టార్గెట్ అనేది ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్గా జనరల్గా చూస్తే సర్వీస్ సెక్టర్ ఎవ్రీ మంత్ $25 బిలియన్ని
ఈజీగా క్రాస్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సర్వీస్ సెక్టర్ $25 బిలియన్ ట్రేడ్ అనేది టచ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్ అనేవి ఈజీగా సర్వీస్ సెక్టర్లో గ్రో అవుతున్నాయి కాబట్టి మన ఎక్స్పోర్ట్ మార్కెట్ కమింగ్ ఇయర్స్లో ఇంకా పెరుగుతుంది అన్న నమ్మకం కూడా ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ స్టేట్మెంట్స్ కానీ అండ్ ఈ నెంబర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ గ్రాఫ్స్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా పెరిగింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫైన్. ఎస్. ఈరోజు మన మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ చూడమా. మెయిన్స్ క్వశ్చన్స్ ఎవరు రాయడం లేదు, మళ్ళీ తగ్గించేశారు. సో ఐ విష్ ఎవ్రీ వన్ టు రీస్టార్ట్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. క్లియర్. క్వశ్చన్ చూడమా. సైంటిఫిక్ టెంపర్ ఈజ్ వెరీ క్రూషియల్. Scientific temper is very crucial for solving the societal problems. Clear. For solving the societal problems. ఎడిటోరియల్ ఆర్టికల్ చెప్పాం కదమ్మా, అందులో వచ్చిన టర్మ్స్ అండ్ అందులో ఇచ్చిన కార్ల్ సాగన్ యొక్క కొటేషన్ యూజ్ చేస్తూ ఆన్సర్ నీట్గా రాయండమ్మా. క్లియర్. అండ్ ఒక ప్రొఫెసర్ కూడా పుష్ప భార్గవ, అతను చెప్పిన కొటేషన్స్ కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వాట్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్ కింద ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తూ బాడీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హౌ ద లింక్ బిట్వీన్ సైంటిఫిక్ టెంపర్ కెన్ యూజ్డ్ టు సాల్వ్ ద సొసైటల్ ప్రాబ్లమ్స్ అని పెట్టి నీట్గా కన్క్లూషన్స్ అనేవి రాయండి. క్లియర్. సో ఒక అప్రోచ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ఆన్సర్ని అటెంప్ట్ చేయండి అమ్మా. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ ఒక్కసారి చూడమ్మా. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లియర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అయితే సి ఫస్ట్ ప్రొవిజన్స్. బినామీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇల్లీగల్ అండర్ బినామీ ట్రాన్సాక్షన్స్ Prohibition Act and this law applies prospectively. Clear. ప్రాస్పెక్టివ్లీ. ఫుల్ స్టాప్. క్లియర్. సో గుర్తుంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అండ్ రెట్రోస్పెక్టివ్ చెప్పాము. సో ఈ స్టేట్మెంట్ అనేది చూడండి. అండ్ నెక్స్ట్, ఆల్ ది పర్సన్స్ అండర్ దిస్ లా who are involved in Binami transactions are put under bar అంటే జైల్లో పెడతారు అని. క్లియర్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ వన్, ఓన్లీ టూ, బోత్, నన్. క్లియర్. సో చూసారు కదా, ఆన్సర్ చూడండి అమ్మా. వెంటనే వీడియో పాజ్ చేసి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ అని పెట్టి ఆన్సర్ పెట్టండి. అండ్ దీని డిస్కషన్ అనేది రేపు చేస్తాను. క్లియర్. ఎస్. స్టాటిక్ ఎంసీక్యూ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది following statements. First statement, a bill amending Constitution requires
prior permission of president. Clear? And next, when constitutional amendment bill passes, it is mandatory for president to assent. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం అని మీనింగ్. క్లియర్? అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. క్లియర్? రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచమ్మా? 2022 యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్. క్లియర్? 2022 యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చూజ్ ఆప్షన్ ఏ 1 and 2, బి 2 and 3, సి 1 and 3 అండ్ డి ఆల్. క్లియర్? సో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టండి అమ్మా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. క్లియర్? చూడమా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్? సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్? 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్? సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.